అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తెలంగాణ కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కదా? ఇప్పటిదాకా లేసరే రేపు విస్తరణ జరిగినా జిల్లాకు మంత్రి పదవి రాదు అన్న చర్చ ఎందుకు జరుగుతోంది? ఇక్కడి నుంచి బెర్త్ ఆశిస్తోంది ఎవరు? వాళ్లకు అడ్డొస్తున్న సమీకరణాలేంటి? హైదరాబాద్ చుట్టూ విస్తరించి ప్రాధాన్యమున్న జిల్లాలకు ప్రాధాన్యం దక్కకుండా ఎవరైనా శల్య సారథ్యం చేస్తున్నారా? అలా తెర వెనుక పావులు కదుపుతోంది ఎవరు? దానివల్ల వాళ్ళకు వచ్చేదేంటి? ఉమ్మడి రాష్ట్రంలో అయినా విడిపోయాకైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రివర్గంలో కీలక బాధ్యతలు దక్కడం ఆనవాయితీగా వస్తోంది. కానీ మొదటిసారి రేవంత్ రెడ్డి సర్కార్లో ఆ ఆనవాయితీకి బ్రేక్ పడిందనే చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. ఈసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. 10 సీట్లలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. మారిన రాజకీయ సమీకరణలతో బీఆర్ఎస్ నుంచి 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన సీనియర్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ కి స్పీకర్ పదవి దక్కింది. ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ హోదా దక్కింది. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఛాన్స్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు. 3వ సారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ విడత తప్పకుండా తనకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు ఆయన. కానీ ఆయనకు మంత్రి పదవిపై రకరకాల అనుమానాలున్నాయట. పరిగి పక్కనే ఉంది కొడంగల్ నియోజకవర్గం. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో పక్కనున్న వికారాబాద్ నుంచి గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్. దీంతో అన్ని పదవులు పక్కపక్క నియోజకవర్గాలకిస్తారా అంటూ రామ్మోహన్ రెడ్డి విషయంలో అనుమానాలున్నాయట. ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈసారి రేస్లో బలంగా ఉన్నారు. మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారట ఆయన. గతంలో మలక్పేట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన మల్రెడ్డి 20 ఏళ్ల తర్వాత ఈసారి ఇబ్రహీంపట్నం నుంచి విజయం సాధించారు. అయితే ఆయన విషయంలో కులం అడ్డు కావచ్చని అంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉందని, సామాజిక కోణంలో ఆయనకు డౌటేనన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలా నాయకుల ప్లస్లు మైనస్ల లెక్కలు ఎలా ఉన్నా అసలు జిల్లాకే మంత్రి పదవి దక్కే సూచనలు కనిపించడం లేదన్నది సచివాలయ వర్గాల టాక్. అదేంటి నాయకుల క్యాలిక్యులేషన్స్ అన్నారు, ఓకే, మరి జిల్లా ఏం పాపం చేసింది? జిల్లా పేరుతో ఎందుకు మంత్రి పదవి రాదు అని అంటే అదంతే, ఆ లెక్కలు వేరుగా ఉన్నాయి అంటున్నారట కాస్త లోతుగా పరిశీలిస్తున్న వాళ్ళు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కకుండా అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయన్నది వాళ్ళ వర్షన్. మంత్రి పదవి కాకుండా దాదాపు ఆ స్థాయి హోదా అనుభవిస్తున్న కొందరు తమకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ జిల్లా నాయకులే గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. తాము ఏ పార్టీలో ఉన్నా సరే తమ ఆధిపత్యానికి ఢోకా లేకుండా చూసుకుంటూ వాళ్ళు మా అవకాశాల్ని దెబ్బతీస్తున్నారంటూ లోపల కుమిలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాకు మంత్రి పదవి ఇస్తే తమ ప్రయారిటీ తగ్గిపోతుందంటూ వాళ్ళు ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్నారట. దీంతో వాళ్ళ ప్రాబల్యం కోసం మా పదవి మీద కొడతారా అంటూ ఆశాబహులు రగిలిపోతున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఎప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మాత్రం ప్రాతినిధ్యం దక్కకపోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.